మా జీవితంలో మీ జీవితాన్ని గురించి ఒక్కొక్క భాగము ఆయా విధాలుగా నేర్చుకుంటకు మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సందర్భంలో మరొకసారి మీ వాక్యము ద్వారా వినుచున్న మా అందరినీ కూడా దర్శించండి. ఈ సందేశం మా జీవితానికి ఆశీర్వాదకరముగా మీ పరిశుద్ధాత్మ కార్యముదయతో జరిగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ఈ మంగళవారం గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. బిఫోర్ లాస్ట్ సండే బికేమ్ లాస్ట్ సండే ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఇది ముగింపు ఆదివారం. ప్రభువు మరణించి లేచిన తర్వాత ఈ ఆదివారమే ప్రభువు దినముగా మార్చబడింది. మరి ప్రతి సంవత్సరం మనం ధ్యానం చేసేటువంటి వాక్య భాగము ఇది సందర్భానుసారంగా ఉండేటువంటి సందేశం. ఎందుకు అంటే ప్రతిసారి కూడా అవే స్క్రిప్చర్స్, లేఖన భాగాలు మనం ధ్యానం చేస్తూ వస్తాం. అయితే దేవుని వాక్యం ఎలాంటిది అంటే ఎంత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినా there are so many new lessons that we should learn, even though we meditate the word of God in what extent. మనం ఎంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పటికీ అందులో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అనేకమైనవి ఉన్నాయి. ఈరోజు కూడా దేవుని వాక్యంలో నుంచి ఈ ప్రత్యేకమైనటువంటి మట్టల ఆదివారం గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా, వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి సమయంలో మరి మనల్ని మనం పరిశీలించుకునేదానికి, పరీక్షించుకునేదానికి ఇదంతా మంచి అవకాశం కనుక జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి పామ్ సండే అంటే మట్టల ఆదివారాన్ని ద ట్రయంఫ్ ఎంట్రీ అని పిలిచారు. ద ట్రయంఫ్ ఎంట్రీ అని అంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు జయ ప్రవేశము చేసినటువంటి దినము. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఇదేదో అనాలోచనగా జరిగినటువంటి సంఘటన కాదు, కానీ దీని వెనక గొప్ప ప్రవచన నెరవేర్పు అనేటువంటిది ఉంది. మరి చదవక్కర్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ యెరూషలేము జయప్రవేశం చేశాడో ఆ రోజే దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ప్రవచనం నెరవేర్చబడింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుండి 26వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ మెస్సియాను గురించినటువంటి విషయాలు మనకు కనబడతాయి. అంతేకాకుండా అక్కడ ఒక టైం లైన్ అనేటువంటిది మనం చూస్తాం. అంటే మెస్సియా అనేటువంటి ఆయన ఎప్పుడు యెరూషలేములో జయప్రవేశం చేస్తాడు అనేటువంటి దాని గురించి దానియేలు ప్రాఫెసీ చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్రియులారా, ఇది మనకు దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదివినప్పుడు దీని గురించినటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. అంటే యేసు ప్రభు ఎప్పుడైతే యెరూషలేము జయప్రవేశం చేశాడో అప్పుడు ఈ వచన భాగం అనేటువంటిది నెరవేర్చబడింది. క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో అది పుట్టుకైన, జీవితమైన, మరణమైన, పునరుద్ధానమైన, ఆరోహణమైన, అవరోహణమైన అన్ని ఘట్టాల్లో కూడా దేవుని వాక్యం అనేటువంటిది ముందుగానే ప్రవచించబడింది. ప్రియులారా, ఈ ప్రవచనాలు అనేటువంటివి ఎలాంటివి అని అంటే ఏ సందర్భానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఆ సందర్భంలో తూచా తప్పకుండా ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చబడుతూ వచ్చాయి. ఎక్కడ ఒకటి అటు ఇటు అవడం కానీ, లేకపోతే సమయం
కొంచెం ముందుగా లేకపోతే తర్వాత జరగడం కానీ కాకుండా ఎగ్జాక్ట్ టైం అన్నమాట. అంటే ఖచ్చితమైనటువంటి సమయంలో ప్రభువుని గురించి రాయబడినటువంటి ప్రవచనాలు అన్నీ కూడా సంపూర్తిగా నెరవేర్చబడుతూ వచ్చాయి. దాంట్లో ఈ పామ్ సండే అనేటువంటిది కూడా ఉంది పిల్లలు. కనుక ప్రవక్తలు రాసినటువంటి లేక ప్రవక్తల ద్వారా దేవుడు రాయించినటువంటి ప్రభువును కూర్చున్నటువంటి ప్రవచనాలు ఈ సంఘటనలు అన్నింటిలో కూడా నెరవేరటం అనేది మనం చూస్తాం. మరి యూదుల క్యాలెండర్ ప్రకారము దీన్ని ఏమంటారు అంటే నీసాను మాసము అని పిలుస్తారు. నీసాను మాసం 10వ తేదీ క్రీస్తు శకం 30లో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో జయప్రవేశం చేసినట్టుగా రాస్తున్నారు ప్రియారు. సరే, మరి ఈ సంఘటన గురించి నలుగురు సువార్తికులు కూడా రాశారు. యెరూషలేము జయప్రవేశం గురించి లేక మట్టల ఆదివారం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నలుగురు సువార్తికులు కూడా ఈ సంఘటనను రాయడం జరిగింది. అది మనకు ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే మొదటిగా మార్కు సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుండి 44 వచనాలు, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు. అంటే ఈ నలుగురు సువార్తికులు కూడా ఈ సందర్భాన్ని గ్రంథస్థం చేయడం అనేటువంటిది ఒక విశేషం. ఇలా ఈ 4 సువార్తల్లో ఉన్నటువంటి విషయాలు అన్నింటినీ కూడా మనం సమకూర్చి ధ్యానం చేసినట్లయితే ఇప్పుడు మన పిల్లలు చెప్పినటువంటి ఆ కంఠత వాక్యాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ మన జ్ఞాపకానికి వస్తాయి. ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క విధంగా ఈ సంఘటన గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ నలుగురు సువార్తికులు రాసినటువంటి వచనాలు అన్నింటినీ కూడా మనం సమకూర్చి ధ్యానం చేసినప్పుడు గమనించినప్పుడు అందులో ఉన్నటువంటి సత్య సారాంశం అనేది బయటకు వస్తుంది పిల్లలు. కానీ మనం అన్ని ధ్యానం చేయలేము. కానీ మార్క్స్ వార్తల నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలు పిల్లరా, ఈ మార్క్స్ వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ మట్టల ఆదివారానికి సంబంధించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. ఇక యేసుక్రీస్తు ప్రభు 5 రోజుల్లో సిలువ వేయబడబోతూ ఉన్నారు. ఆయన జీవితంలో ఇది చివరి ఆదివారం. ఆ చివరి ఆదివారం రోజు ప్రభువు యెరూషలేము జయప్రవేశాన్ని చేస్తా ఉన్నాడు. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఇక్కడ 2 గ్రామములను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 గ్రామాలు ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి గ్రామాలు. ప్రత్యేకంగా బేతనియాను గురించి ఆలోచన చేసినప్పుడు దీనికి భౌగోళిక చరిత్ర అనేటువంటిది ఉంది. ఈ బేతనియా అనేటువంటి ప్రాంతం ఎలాంటిది అంటే ఇది ఒలీవ కొండకు తూర్పు భాగంగా యెరూషలేమునకు 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రామం. ఇప్పుడు ప్రజెంట్ ఈ గ్రామాన్ని ఏమని పిలుస్తున్నారు అంటే ఆల్ అజరియా అనేటువంటి పేరుతో ఈ గ్రామాన్ని పిలుస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆల్ అజరియా అనేటువంటి పేరుతో. ఎందుకు మనం దీని గురించి చెప్పుకుంటున్నాము అంటే భౌగోళిక చరిత్రను బైబిల్లో మనం చూడగలం. ప్రదేశాలు కానివ్వండి, నదులు కానివ్వండి, పర్వతాలు కానివ్వండి, కొండలు కానివ్వండి, భౌగోళిక చరిత్రను గురించి మనం భౌగోళికంగా ఆలోచన చేసినప్పుడు
బైబిల్లో ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతుంది. సో బైబిల్ ఇస్ నాట్ ఎ రిలీజియన్ బుక్, బట్ ఇట్ ఈస్ హిస్టారికల్ బుక్, ఇట్ ఈస్ జియోగ్రాఫికల్ బుక్. అంటే బైబిల్ అనేటువంటిది ఏదో ఒక మత గ్రంథం కాదు, కానీ బైబిల్లో సంపూర్ణ చరిత్ర అనేటువంటిది దాగి ఉంది. భౌగోళికమైనటువంటి రుజువులు బైబిల్లో ఎంతో తేటతెల్లంగా దేవుడు రాయించాడు. ఈ గ్రామాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఇది యెరూషలేమునకు 2 మైళ్ళ దూరంలో తూర్పున ఉన్నటువంటి ఒలివ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామము ప్రియులారా. ఈ బేతనియా గ్రామానికి యేసుక్రీస్తు ప్రభు పలుమార్లు వెళ్తూ ఉండేవాడు. ఈ బేతనియా గ్రామంలోనే మార్తా, మరియా, లాజరు అనేటువంటి వాళ్ళు నివాసం చేసేవాళ్ళు. దీని గురించి మనకి యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం చదివితే అర్థం అవుతుంది. చదవండి ఎవరైనా. యోహాను సువార్త 11:1. చాలు. కనుక బేతనియాలో మరి మార్తా, మరియా, లాజరు కూడా నివాసం ఉండేవాళ్ళు ప్రియులారా. ఈ బేతనియా గ్రామంలోనే మరి కుష్టు వ్యాధిగ్రస్తుడైనటువంటి సీమోను కూడా నివసించేవాడు. యేసు ప్రభు మరణించక ముందు ఆ సీమోను ఇంట్లో ప్రభువును అత్తరుతో అభిషేకించినటువంటి సందర్భాన్ని మరి మత్తయి రాశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే అక్కడ కుష్టు రోగి అయినటువంటి సీమోను కూడా బేతనియా అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వాడిగా ఉన్నట్టు మనం చూస్తాం. వీటన్నిటిని బట్టి గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తరచుగా ఈ బేతనియా అనేటువంటి గ్రామాన్ని సందర్శించేవాడు. ప్రభు మరణించేటువంటి మునుపు దినాలు అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ డేస్లో కూడా ఆయన ఎక్కువ శాతం ఈ ప్రాంతంలోనే మరి వెళ్తూ వస్తున్నట్టుగా చరిత్రలు చెప్తా ఉంది పిల్లలు. సరే, కొంచెం స్పిరిచువల్గా కూడా మెడిటేట్ చేద్దాం. మొదటి వచనాన్ని చదువుకున్నప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్లో 2 ఒక పని అప్పగిస్తా ఉన్నాడు. మరి ఎంతోమంది శిష్యులు ఉన్నారు, ఎంతోమంది ప్రజలు ఆ సమయంలో ఉన్నారు. ఒక 2 మాత్రము ఒక ప్రత్యేకమైనటువంటి పనిని ప్రభువు అప్పగిస్తూ ఉన్నాడు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే, ప్రభువుకు ఎవరైతే సమీపంగా ఉంటారో ప్రభువు వారిని తన పరిచర్యలో వాడుకుంటాడు. సమీపంగా ఉండడం అంటే భౌతికమైనటువంటి సమీపం కాదు. అంటే క్రమంగా మందిరానికి రావడం, క్రమంగా దర్శన భాగాలు ఇవ్వడం, క్రమంగా బైబిల్ చదవడం, క్రమంగా పాటలు పాడడం, ఇవన్నీ మంచిగా ప్రియులారా. కానీ వాస్తవంగా హౌ ఈజ్ అవర్ హార్ట్, ఈజ్ ఇట్ నియర్ టు గాడ్? మన హృదయము ఎలాగుంది? మన హృదయము దేవునికి సమీపంగా ఉందా? మన జీవితం ప్రభువుకి అందుబాటులో ఉందా? దేవుడు దాన్ని చూస్తాడు ప్రియులారా. మనం ఎంత సమీపంగా ఉన్నాము అనేటువంటిది కాదు, కానీ మన హృదయము దేవునికి ఎంత సమీపంగా ఉంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. వాట్ కైండ్ ఆఫ్ బర్డెన్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హార్ట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. మన హృదయంలో ఎటువంటి భారము దేవుని రాజ్యములకు సంబంధించింది ఉంది, ఎటువంటి మనస్సు క్రీస్తు ప్రభువుకు సంబంధించింది మనం కలిగి ఉన్నాం, ఇవి ప్రాముఖ్యం. బైబిల్ ఒక మాట ఉంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏమంటుందంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మనస్సును కలిగి ఉంటామో, God will use us in His ministry whenever we have the same mind that God has.
దేవునికి సంబంధించినటువంటి అదే మనస్సును, అదే హృదయాన్ని, అదే భారాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనకు కూడా కొన్ని పనులు అనేటువంటివి అప్పగిస్తాడు. దేవుడు మనల్ని కూడా తన యొక్క పరిచర్యలో వాడుకుంటాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి ఫిలిప్పుతో చెప్పగా, ఇప్పుడు దేవుడు ఫిలిప్పును నపుంసకుని దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. నపుంసకుడు అవసరతలో ఉన్నాడు, ఆయనకు రక్షణ కావాలి, దేవుని వాక్యం అర్థం కావట్లేదు, అతనికి సువార్త కావాలి. కాబట్టి ప్రభు ఏం చేశాడు అంటే సువార్థికుడైనటువంటి ఫిలిప్పును తన పరిచర్యలో వాడుకున్నా. కారణం ఏంటి అంటే ఫిలిప్పు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు, విశ్వాసంతో నింపబడినటువంటి వాడు. ఈ సాక్ష్యాలు మనకి మత్తయి అపోస్తలుల గారు 6వ అధ్యాయంలో కనపడతాయి. ప్రియులారా, అంటే స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఫిలిప్పు ఆత్మ సంబంధమైనటువంటి ప్రమాణాలను లేక పునాదులను కలిగి ఉన్నాడు. కాబట్టి మరి దేవునికి ఎంతవరకు మనం అందుబాటులో ఉన్నాం, దేవుని యొక్క హృదయ భారము మనం కలిగి ఉన్నామా? ప్రభు ప్రవక్త అయినటువంటి యెషయాతో మాట్లాడుతూ అన్నాడు, ఏమన్నాడంటే, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును అని. అంటే ప్రవక్త అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపును. అటువంటి సిద్ధపాటు దేవుని సేవ నిమిత్తము మనకెంతో అవసరమైనది ప్రియులారా. సరే, శిష్యుల్లో 2 పిలిచి వారికి ఒక పని అప్పగిస్తూ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీ ఎదుటనున్న గ్రామంలోనికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడుతుంది, దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. హౌ డిడ్ హీ నో? ప్రభువుకి ఈ విషయాలు ఎలా తెలుసు? గ్రామంలో ప్రవేశించగానే మీకు ఒక గాడిద పిల్ల కనిపిస్తుంది. ఆ గాడిద పిల్ల మీద ఏ మనుషుడు ఎప్పుడు కూడా కూర్చుండలేదు. దీంట్లో ప్రభువు మనకు ఎలా కనిపిస్తాడు అంటే, హీ ఈజ్ సీన్ హియర్ యాజ్ ఎ షీల్డ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు సర్వజ్ఞుడుగా మనకు కనిపిస్తాడు. సర్వజ్ఞుడు అంటే సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు, సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు. ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము చాలా అమోఘమైనటువంటిది. చూడ ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేప పట్టుకొని దాని నోరు తెరిచినట్లా ఒక షెకెల్ నీకు దొరుకుతుంది. ప్రియులారా, ఎవరైనా ఇలాగ చెప్పగలరా? సముద్రంలో ఎన్నో లక్షల చేపలు ఉంటాయి. నీవు సముద్రానికి వెళ్ళి గాలం వేయి, ఒక చేప వస్తుంది. ఆ చేప నోట్లో ఒక షెకెల్ ఉంటుంది. ఎవరైనా ఆ విధంగా చెప్పగలరా? నో వన్ కెన్ సే. ఎవరు చెప్పలేరు ప్రియులారా. అంటే ప్రభువు సర్వజ్ఞుడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. 4:17-18. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. అంతకుముందు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆమెతో మాట్లాడలేదు.
కానీ ఆమె జీవితం గురించి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఆమె గతం ఏంటో ప్రస్తుతం ఏంటో అనే దాని గురించి ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఆయన సర్వజ్ఞుడు. హీ నోస్ అవర్ పాస్ట్, అవర్ ప్రజెంట్, అవర్ ఫ్యూచర్. ఆయన వర్తమానాన్ని, భవిష్యత్తును, భూతకాలమును ఎరిగినటువంటి వాడు. ఆ సమరయ స్త్రీ యొక్క గతాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మనతో కూడా అలాగే మాట్లాడతాడు. మన పూర్వపు స్థితిని గురించి మాట్లాడతాడు. గతంలో మనం దేవునికి విరోధంగా ఎక్కడైనా జీవించి ఉంటే దాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ ప్రస్తుతం దేవునికి విరోధంగా ఎక్కడైనా జీవిస్తూ ఉంటే దాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు అంటే గాడ్ వాంట్స్ టు కరెక్ట్ us. దేవుడు మనల్ని సరిచేయాలని కోరుకుంటా ఉన్నాడు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడిన తర్వాత షీ గాట్ రిపెంటెన్స్. ఆమె మారు మనసు పొందింది. మారు మనసు పొంది అప్పటి నుండి ప్రభువుకు సాక్షిగా మారింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాం. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు, తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులను గ్రహించి. ప్రియులారా, లోపల వాడు మాట్లాడుకుంటా ఉన్నారు. హృదయంలో మాట్లాడుకునేటువంటిది ఎవరికి అర్థం అవుతుంది? నో వన్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇన్ హార్ట్. మన తలంపులు బయట వారికి తెలియదు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభు వాటిని ఎరిగాడు, గ్రహించాడు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు అని యోహాను సువార్తలో మనం చూసాం. మన తలంపులు ఏంటో అనేది ప్రభువుకు తెలుసు. ఇంకా చెప్పాలి అంటే మనకు తలంపు పుట్టకు మునిపే ఎటువంటి తలంపులు పుడతాయనేటువంటిది కూడా ఆయనకి తెలుసు. ప్రభు ఇక్కడ అంటున్నాడు, మీరు ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూనూ కూర్చుండలేడు. మునుపటి రోజుల్లో గాడిదలను వాహనాలుగా మనుషులు ఉపయోగించేవాడు. అయితే దేవునికి కొన్ని గాడిదలను ప్రత్యేకించేవాడు ప్రియులారా. అన్యూజ్డ్ యానిమల్స్ అంటారు వాటిని. అంటే దేవుని కొరకు వాడేటువంటి జంతువుల్ని మాత్రం ఒక ప్రత్యేకంగా పెట్టేవాడు. చూడండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కలంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియు నైనా ఎర్రని పేయను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. చూడండి పిల్లలు, అంటే దేవుడు ఆ సాక్రిఫిషియల్ యానిమల్ అంటే ఆ బలి పశువు ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి మోషేతో మాట్లాడతాను. కాబట్టి ప్రజలు ఏం చేసేవాడు అంటే అన్యూజ్డ్ యానిమల్స్ అంటే వాడబడని పశువులను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ప్రత్యేకపరిచేవారు, దేవునికి అర్పించే దాని. ఇక్కడ వాడబడని ఆ భారవాహిక పశువులను ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఏ మనుష్యుడు ఎన్నడూ దాని మీద కూర్చుండలేదు అంటూ 3వ వచనం చదవదాం. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగినాడులా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి చాలా. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, ఏమన్నాడంటే మీరు వెళ్ళి దాన్ని విప్పుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడుగుతారు, ఎందుకు వాటిని విప్పుతున్నారు అంటే మీరేం చెప్పాలి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పారు.
అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పింది. ఇక్కడ గ్రీక్ పదం ఒకటి వాడారు ప్రియ. ఇక్కడ గ్రీక్ పదం ఏమని వాడారంటే కురియోస్ అనేటువంటి పదాన్ని వాడారు. ఆ పదానికి అర్థం ఏంటంటే అది అధికారపూర్వకమైనటువంటి పదజాలం. ప్రభు యొక్క అధికారాన్ని బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తూ వస్తాం. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ప్రభు యొక్క గంభీరత్వం అనేటువంటిది అక్కడక్కడ మనకు కనిపిస్తూ వస్తుంది. ఆయా సందర్భాల్లో మరి ప్రభు దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ మనుషులు ఏం చేస్తున్నారు అంటే వ్యాపారం చేస్తూ ఉన్నారు. వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళ మీద మండిపడి తాళ్లతో కొరడాలుగా చేసి అక్కడ ఉన్నటువంటి పశువులను పక్షులను బయటకు పంపించేశాడు ప్రియ. ఆ పళ్ళలను పడగొట్టాడు. ఆ చిల్లరంతా కూడా చల్లాచెదరైపోయేటట్టుగా ఆయన గంభీరత్వాన్ని చూపించాడు. నా తండ్రి ఆలయము దొంగల గుహగా మీరు చేశారు. అక్కడ ప్రభు యొక్క గంభీరత్వాన్ని చూస్తాం. తర్వాత ఈ సిలువ వేయబడేటువంటి దినాల్లోనే ఎంతోమంది శాస్త్రులు పరిసయ్యులు ప్రభువును రకరకాలుగా విమర్శించినప్పుడు, ప్రశ్నించినప్పుడు ప్రభువు వారి మీద మండిపడి వారిని ఏ విధంగా అన్నాడు అనేటువంటి విషయాలు మత్తయి తన సువార్త 23వ అధ్యాయంలో రాశారు. అక్కడ కూడా ప్రభు యొక్క గంభీరత్వం అనేటువంటిది మనకు కనబడుతుంది. పిల్లలు వారిని ఏ విధంగా గద్దించాడో, ఖండించాడో వారి మాటలను ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనకు కనబడుతుంది పిల్లలు. ఈ విధంగా అక్కడక్కడ ప్రభు యొక్క గంభీరత్వాన్ని బైబిల్లో మనం చూస్తూ వస్తాం. ఇక్కడ కూడా ప్రభు ఏమంటాడంటే అది ప్రభువునకు కావాల్సినదని చెప్పండి అంటున్నాడు. సరే, ఆ తర్వాత శిష్యులు వెళ్ళి చూడు 4వ వచనం చూద్దాం. వారు వెళ్ళగా వీధిలో చదవనాను యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చింది. ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నాం పిల్లలు. ప్రభు ఏదైతే వారికి చెప్పాడో అదే జరిగింది. అదే మాటలు వారు చెప్పారు. అదే విధంగా ఆ గాడిద పిల్లలను వాళ్ళు పోనించారు. ఒక్కొక్క సువార్తలో ఒక గాడిద పిల్లలాగా, ఇంకొక సువార్తలో గాడిద పిల్ల రెండు ఉన్నట్టుగా మనము బైబిల్లో చూస్తాం పిల్లలు. సరే, మొత్తం మీద యేసు ప్రభు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా జరిగింది. వారు గాడిద పిల్లను పంపించేశారు. 7వ వచనం చదువుదాం. చాలు. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. పిల్లలు, ఈ గాడిద అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ పీస్. గుర్రాన్ని యుద్ధానికి వాడేవాళ్ళు, గాడిదను సమాధానానికి వాడేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథంలో గుర్రంపై వస్తున్నట్టుగా మనం చూస్తాం. పిల్లలు, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పనటువంటి మాటలేదు. గుర్రము దేనికి సాదృశ్యము అంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ వార్. అది యుద్ధానికి సాదృశ్యం. ప్రియులారా, యుద్ధ సమయంలో గాడిదలను వాడేవాళ్ళు కాదు. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళు అంటే గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. సో హార్స్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ వార్. కానీ డాంకీ గాడిద యాస్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ పీస్.
ఇది సమాధానమునకు గుర్తు ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమును జయప్రవేశం చేస్తున్నటువంటి ఆ సమయం ఎలాంటిది అంటే అది సమాధానంతో కూడినటువంటి సమయం. అది ఆ గాడిద పిల్ల మీద ప్రభు ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. అందుకే మత్తయి దీని గురించి మాట్లాడుతూ 21వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడో చూడండి. 21:4 ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. చూడండి ప్రియులారా, ఇదేదో ఊరికే అలాగా అనాలోచనగా జరుగుతున్నటువంటి విషయాలు కాదు. ప్రవక్తలు దేని గురించి అయితే చెప్పారో స్టెప్ బై స్టెప్ ఆన్ ద రైట్ టైం, అదే సమయంలో అదే విధంగా క్రమక్రమంగా అవి నెరవేర్చబడుతూ వచ్చాయి. ఏ ప్రవక్త దీని గురించి చెప్పాడు? ఇందాక మన పిల్లలు చదివారు, చెప్పారు దీని గురించి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి ప్రాఫెసీ ప్రియులారా, చదవండి ఒకసారి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దేవుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చి దేవుడుగా వస్తున్నాడు. ఇక్కడ గంభీరత్వం కనబడటం లేదు. ఇక్కడ ఏదో యుద్ధానికి వస్తున్నట్టుగా రావడం లేదు. ఈ ప్రాఫెసీ జకర్యా అనేటువంటి ప్రవక్త చెప్పాడు. అది ఇక్కడ నెరవేర్చబడతా. ఈ ప్రవచనం నెరవేర్చబడుతూ ఉన్నటువంటి సమయంలో యూదులకు ఖచ్చితంగా ఒక విషయం అర్థం కావాలి. ఏం అర్థం కావాలి అంటే ఈ వస్తున్నటువంటి వాడే మెస్సియా అని అర్థం కావాలి ప్రియులారా. ఎందుకంటే ప్రవక్తలు మెస్సియాను గురించి ముందుగానే అనేక ప్రవచనాలు చెప్తా వచ్చారు. ప్రభు యొక్క పుట్టుకను గురించి యెషయా ప్రవచించాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. పుట్టుకను గురించి ప్రవక్త ముందుగానే చెప్పాడు. అప్పటికైనా యూదులకి అది అర్థం కావాలి. మరి ప్రభువు సిలువకు ముందు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ గురించి జకర్యా ముందుగానే చెప్పాడు. ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు గురించి చెప్పబడుటలో ప్రధానమైనటువంటి ఉద్దేశాలు దాగి ఉన్నాయి. సరే, ఆ గాడిద పిల్ల మీద ప్రభు కూర్చున్నాడు. తర్వాత అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి, కొమ్మలను పరిచిరి. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పిల్లలు అనేకులు ఏం చేశారట? బట్టలు దారి పొడవున పరిచారట. ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అంటే దాన్ని మామూలుగా రాయల్ హానర్ అని పిలుస్తారు. ప్రాచీన కాలంలో లేక పాత నిబంధన కాలంలో ఎవరైనా ఒక వ్యక్తిని నూతనంగా రాజుగా ఎన్నుకునేటువంటి సమయంలో ఇటువంటి ఆనవాయితీ అనేది ఉండేది పిల్లలు. దానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచిరి, బాకా ఊలించి యెహూ రాజై ఉన్నాడని చాటించింది. యెహూ రాజుగా ఉన్నాడు అన్న విషయం వాళ్ళకి అర్థమైనప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు మెట్ల పైన పరుస్తూ ఉన్నారు. ప్రియులారా, అంటే నూతనంగా ఒక వ్యక్తి రాజుగా నియమించబడినప్పుడు అటువంటి ఆనవాయితీ అనేది వారు కలిగి ఉన్నారు. కనుక ఇక్కడ ఈ బట్టల పరచుట్లో యేసుక్రీస్తు ప్రభు ఒక రాజుగా కనబడుతూ ఉన్నాడు. అది దానికి ముంగుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఏమంటారంటే వెల్కమింగ్ ఎ న్యూ కింగ్.
నూతన రాజుకు స్వాగతం అనే అర్థంతో వాళ్ళు బట్టలు పరుస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం, ఏంటది? అనేకులు పరిచిది, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిది. పొలముల్లో నుంచి కొమ్మలు నరుక్కొచ్చి అక్కడ దారి పొడవున పరుస్తూ ఉన్నారు పిల్లలు. అలా దారి పొడవున పరుస్తున్నటువంటి ఆ కొమ్మలను బట్టే ఈ బట్టలాదివారం అనేది వచ్చింది. దీనికి ఒక హిస్టరీ అనేటువంటిది ఉంది. వాడేదో ఊరికే దారిలో పోతా కనబడిన చెట్లన్నీ కొమ్మలు ఇరించి తీసుకొచ్చి పరవడం జరగలేదు. ఈ కొమ్మలను గురించినటువంటి విషయాలు కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉండట విశేషం ప్రియులారా. చూడండి, లేవియాకాండం 23వ అధ్యాయము, లేవియాకాండం 23వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. మొదటి దినమున దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద ఉండు నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఇక్కడ మట్టలను గురించి చూస్తా ఉన్నాము, చెట్లను గురించి, కొమ్మలను గురించి చూస్తా ఉన్నాము ప్రియులారా. ఈ కొమ్మలు మరి నిన్న మన కుమార్ బ్రదర్ తీసుకొస్తే బ్రదర్ని అడిగింది, బ్రదర్ ఏం కొమ్మలు ఇవి అంటే, ఇవి ఈత మట్టలు పాస్టర్ గారు, ఈత కొమ్మలంట. నాకు వెంటనే ఈ వాక్యం గుర్తొచ్చింది పిల్లరా. అక్కడ చదివా మనము, ఏమనుంది అక్కడ? ఈత మట్టలు. ఈ కొమ్మలు వీటన్నిటిని తీసుకొని 7 దినములు దేవుని యొక్క సన్నిధిలో వారు ఉత్సహించేటువంటి వారుగా ఉన్నారు. ఆ కొమ్మలకు సాదృశ్యమే ఇక్కడ మనం పెట్టినటువంటి కొమ్మలు. యోహాను సువార్త 12వ అధ్యాయము, 13వ వచనం ఒకసారి చదవండి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయించారు. ఖర్జూరపు మట్టలు అని చూస్తా ఉన్నాం. ఇక్కడ ఖర్జూరపు మట్టల గురించి రాశారు పిల్లలు. ఇక్కడ మనం ఇందాక చదువుకున్న దగ్గర కొమ్మలు అని చూస్తాము. ఇక్కడ యోహాను ఖర్జూరపు మట్టల గురించి రాస్తాడు. దీనికి కూడా కొన్ని సూచనలు అనేటువంటివి ఉన్నాయి, సింబల్స్ అనేటువంటివి ఉన్నాయి. 92వ కీర్తన 12వ వచనం చదవండి. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు. సింబాలికల్గా నీతిమంతులని గురించి చూస్తా ఉన్నాం. తర్వాత ఇంకొక అమోఘమైనటువంటి దృశ్యం మనకు కనబడుతుంది ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, 9వ వచనం చదవండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని చాలు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారంట పిల్లలు. కాబట్టి మట్టలాదివారం అనేటువంటి దానికి ఎన్నో ప్రత్యేకతలు అనేటువంటివి అటు పాస్ట్లో, గతంలో, ప్రస్తుతము, భవిష్యత్తులో కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. అది అక్కడ కనబడేటువంటి పరిశుద్ధులు మరి సంఘం కాదు, కానీ వాళ్ళు శ్రమల కాలంలో మారు మనసు పొందినటువంటి విశ్వాసం. ఆయా భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆయా దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఆయా జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు శ్రమల కాలంలో యేసుక్రీస్తును విశ్వసిస్తారు ప్రియులారా.
సరే ఎనీహో వాళ్ళైనప్పటికీ మనమైనప్పటికీ దేవుణ్ణి స్తుతించుట అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు దేన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నారు అని అంటే చూడండి, అక్కడ 10వ వచనంలో మనం చదువుతాం, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పు. మా రక్షణకై స్తోత్రము అంటే రక్షింపబడినటువంటి వాళ్ళు పిల్లలు. ఈ రక్షింపబడినటువంటి వాళ్ళు మహాశబ్దంతో దేవుణ్ణి అక్కడ స్తుతిస్తారు. ఏం పట్టుకొని? ఖర్జూరపు మట్టను పట్టుకొని ప్రభువును స్తుతిస్తారు. మళ్ళీ మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అంటారు. ముందు ఎంతో మంది జనం వెళ్తున్నారు, వెనకాల ఎంతో మంది జనం వస్తూ ఉన్నారు ప్రియులు. ఎందుకు అంటే అది పస్కా పండుగకు సంబంధించినటువంటి దినాలు. ఈ పస్కా పండుగకు సంబంధించినటువంటి దినాల్లో యెరూషలేముకు ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తారు పస్కాను ఆచరించేదానికి. కాబట్టి ముందు జనం వెళ్తున్నారు, వెనక జనం వస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ఏమంటున్నారంటే ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని అంటున్నారు. ప్రభువు అంటే యెహోవా అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువుకి యెహోవా అనే పేరు కూడా ఉంది ప్రియులారా. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యెహోవా పేరుట ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది థియాలజీ అంటారు దాన్ని. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చూడండి ప్రియులారా, ఎలాంటి మాట. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రి పేరట వచ్చాడు ప్రియులారా. దాన్ని వీళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 10వ వచనం చదవండి. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచున్నది. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అంటే ఏంటి? కింద హోసన్నా. సర్వోన్నతమైన స్థలములలో హోసన్నా అని వాడు కేకలు వేస్తారు. వీళ్ళంతా ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి యెరూషలేమునకు చేరుకుంటా ఉన్నారు ప్రియులారా. ఆయా ప్రాంతాల నుంచి యెరూషలేముకు వచ్చేటువంటి టైంలో ప్రజలు ఏం చేస్తారంటే కీర్తనలు పాడుతూ ఉంటారు. వాటిని ఏమంటారంటే యాత్రా కీర్తనలు, పిల్గ్రిమ్ సాంగ్స్ అని పిలుస్తారు. యాత్రా కీర్తనలు. ఈ యాత్రా కీర్తనలు ఏంటి అని మనం పరిశీలిస్తే కీర్తనల గ్రంథంలో 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు ఉండేటువంటి ఆ కీర్తనలన్నీ యాత్రా కీర్తనలు. అంటే 6 కీర్తనలు ఉంటాయి. 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు మొత్తం 6 కీర్తనలు ఉన్నాయి. 6 కీర్తనల్ని యాత్రా కీర్తనలు అని అంటారు. అక్కడ నుండి ఈ ప్యాసేజ్ని లేక ఈ భాగాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఎక్కడి నుండి తీసుకున్నారంటే 118వ కీర్తన 25వ వచనం చదువుదాం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దయచేసి నన్ను రక్షించుము. నన్ను రక్షించుము అనేటువంటి పదానికి మూల పదమే హోసన్నా అని అర్థం. మనం హోసన్నా హోసన్నా అని పాట పాడుతూ ఉన్నాం, మంచిదే. కానీ దాని మూలార్థం మనకు తెలియాలి.
నన్ను దయచేసి నన్ను రక్షించు అనేటువంటి దానికి మూలార్థమే హోసన్నా అనేది. ఈ హోసన్నా అనేటువంటి పదము రెండు పదాల కలయికలో నుండి పుట్టుకొచ్చినటువంటి పదము. రెండు పదాల కలయికలో నుండి హోసన్నా అనేటువంటి పదాన్ని ఏమని పిలుస్తారంటే మామూలుగా హోషియాహానా అని పిలుస్తారు. హోషియాహానా అని పిలుస్తారు. ఈ పదము మరి హీబ్రూ, అరమిక్ ఈ రెండు పదాల యొక్క కలయిక. దాన్ని ఏమంటారు? ట్రాన్స్లిటరేషన్ అని అంటారు. ట్రాన్స్లేషన్ వేరు, ట్రాన్స్లిటరేషన్ అనేటువంటిది వేరు వేరు క్రియలు. ఈ అరమిక్లో నుండి, హీబ్రూలో నుండి రెండు పదాలను తీసుకొని దానికి హోసన్నా అని పిలిచారు. హోసన్నా అంటే అర్థం ఏంటి అంటే దయచేసి నన్ను రక్షించుము, దయచేసి మమ్మల్ని రక్షించుము. యెహోవా, ఇంకోసారి చదవండి, యెహోవా దయచేసి నన్ను రక్షించుము. అందరూ చెప్పండి ఈ మాటలు. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. నిజంగానే చెప్పారు ఈ మాటలు, నిజంగానే చెప్పాలి. ప్రియుల హోసన్నా అంటే దయచేసి నన్ను రక్షించు. అసలు యేసుక్రీస్తు వై హీ కేమ్ టు ద ఎర్త్, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అంటే రక్షించడానికే వచ్చాడు. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. సో హీ కేమ్ విత్ ఎ గ్రేట్ పర్పస్ టు సేవ్ ఆల్ ద వరల్డ్. లోకం అంతటిని కూడా రక్షించాలి అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హోసన్నా అని మనం పాట పాడాం, చాలా సంతోషం. ఆ పదానికి అర్థం ఏంటి అంటే యెహోవా నన్ను రక్షించు. కాబట్టి హృదయపూర్వకముగా మనం దేవుణ్ణి ఆ విధంగా వేడుకోవాలి. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అంటున్నాడు. ప్రభు యొక్క జీవితం అంతా కూడా మనల్ని రక్షించేదానికే. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు మీకు తెలియజేయించున్నాను. ఏంటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. వై హీ వాస్ బోర్న్, ఎందుకు ఆయన జన్మించాడు అంటే రక్షించేదానికే. వై హీ వాస్ డెడ్, ఎందుకు ఆయన చనిపోయాడు అంటే రక్షించేదానికే. కనుక రక్షణ పొందుకోవాలి పిల్లలు. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిస్తున్నాడు. 12వ కీర్తనలో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంకా రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొంది ప్రభువును స్తుతించాలి. మన పాపములను మనం ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నా పాపముల కొరకు శిలువలో మరణించాడు, ఆయన సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు అని ఆ వాక్యం పైన విశ్వాసం వచ్చాడు. కనుక ఇలా ఇంకా రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందాలి అన్న దాన్ని పదము జ్ఞాపకం చేస్తారు. సరే, చివరిగా 11వ వచనం, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి. ఇది సోమవారం రోజు జరిగింది పిల్లలు. ఆదివారంతో ఆయన ఆ విధంగా జయగీతాలు పాడారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూడండి 11వ, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళిపోయాడు. సాయంకాలం అయిపోయింది, బేతనీయకు వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆ విధంగా ముగించబడింది. ఆ ఆదివారం ఆ విధంగా ముగించబడింది. మరి 12వ వచనం నుంచి సోమవారం గురించి రాయబడింది. దేవుని చిత్తం అయితే రేపు సాయంత్రం దాని గురించినటువంటి విషయాలు మనము నేర్చుకుంటాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుకున్నాక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెరూషలేములో మీ
మీరు చేసిన జయ ప్రవేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ ప్రవేశం ముందు అనేక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. దాని వెనుక దాగి ఉన్న ప్రత్యేక ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. మీ వాక్యంలో నుండి అనేకమైన సత్యాలు మీరు మాకు తెలియజేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వర్తమానం విన్నటువంటి వారిలో ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు తప్పక రక్షణ పొందినట్లుగా మీ పరిశుద్ధాత్మ కార్యం దయతో జరిగించండి. వర్తమానం విన్నటువంటి మాలో రక్షింపబడినటువంటి మేము మీకు సాక్షులుగా ఉండేటట్టు కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. అందరూ లేచి కుతూహల మార్పాటమే